రామ్ నారాయణ రామ్. మీ గురుదేవులు బుల్లెట్ గురు లాంటివారు. వారు చేయగలిగిన దానికి అవును అని చెప్తారు, చేయలేని దానికి కాదు అని స్పష్టంగా చెప్తారు. అసలు లక్ష్యాన్ని సాధించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పని చేయడానికి కూర్చున్నప్పుడు చాలా సార్లు కొందరు మీకు అబద్ధం చెబుతారు. నేను ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగితే మీరు ఇబ్బంది పడతారు, అందుకే చెప్పలేదు అంటారు. మీరు ఆలోచించండి, వారు ఎంత నిందను భరించాలి. ఎప్పుడు ఏ వ్యాజ్యం వచ్చి పడుతుందో కూడా తెలియదు. ఎవరైనా ఎప్పుడైనా వారిని ఒక కుట్రలో ఇరికించవచ్చు. పని చేసే సమయంలో అడ్డంకులు రావడం సహజమే. పెద్ద వృక్షమే ఎక్కువ గాలిని తట్టుకోవాలి. కాబట్టి మీరు కోపపడకండి. మీరు కోపపడినా కూడా నేను వారిని పిలుస్తాను. మీరు ఒక్కసారి రండి అని చెప్తాను. ఇది మీ వ్యక్తిగత విషయం కాదు. మీ గురువు మొట్టమొదటిసారి ఈ తత్వాన్ని పంచడం లేదు. వారు ఎప్పటి నుంచో దీనిని పంచుతూ వచ్చారు. మీ గురుదేవులు ప్రత్యేకంగా కూర్చుని లేదా ధ్యానం చేసి ఈ తత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చిన్నప్పటి నుంచే దీన్ని గ్రహించి అందరికీ తెలియజేస్తూ వచ్చాను. నేను చిన్నప్పుడు నగ్నంగా తిరుగుతూనే మంచం మీద మూత్ర విసర్జన చేసేటప్పటి నుంచే ఈ తత్వాన్ని అందిస్తున్నాను. రామ్ నారాయణ రామ్.